హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి జీడీ సంబంధించి రీజనింగ్ మాక్ టెస్ట్ 36th మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తున్నాం. ఈ పేపర్ 23 జనవరి 2023 షిఫ్ట్ 1 పేపర్ ఫ్రెండ్స్. ఓకే, మన ఛానల్లో వెరీ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తుంటాం. ప్రతి మాక్ టెస్ట్ కూడా ప్రీవియస్ ఇయర్ పేపర్ ఫ్రెండ్స్. కాబట్టి ప్రతి మాక్ టెస్ట్ కూడా మీరు చూడండి, వెరీ ఇంపార్టెంట్. అందులో మీకు షార్ట్ కట్స్ అలాగే ట్రిక్స్ అండ్ టిప్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి మనకు అడిగారు. మ్యాథమెటికల్ ఆపరేషన్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అయితే రిపీట్ అవుతుంటాయి. ఎవరీ రీజనింగ్లో మనం చూస్తూనే ఉంటాం 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ సాల్వ్ చేస్తే సెలెక్ట్ ద కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ది మ్యాథమెటికల్ సైన్స్ టు సీక్వెన్షియల్లీ రీప్లేస్ ద సైన్స్ అండ్ టు బ్యాలెన్స్ ద గివెన్ ఈక్వేషన్. ఇక్కడ ఇచ్చిన సైన్స్లలో ఈ మ్యాథమెటికల్ సైన్స్ ఏది రిప్లేస్ చేస్తే కరెక్ట్ ఆన్సర్ వస్తుందని అడిగాడు. ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చినప్పుడు డివిజన్ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. డివిజన్ చెక్ చేసుకోవాలి, తర్వాత ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజన్ చెక్ చేసుకుందాం. ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడ డివిజన్. అన్ని ఆప్షన్స్లో డివిజన్ ఉన్నాయి కాబట్టి 4 ఆప్షన్స్ అనేవి వర్క్ అవుతున్నాయో లేదో చూడాలి, అంటే డివైడ్ అవుతుందో లేదో చూడాలి. ఈ ప్లేస్లో డివిజన్ ఉంది అంటే 78 డివిజన్ 39 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఏ వర్కౌట్ అవుతుంది, ఆప్షన్ బి వర్కౌట్ అవుతుంది, ఆప్షన్ డి వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే అన్నీ కూడా స్టార్టింగ్లో డివిజన్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సింబల్ డివిజన్ ఉంది ఫ్రెండ్స్, అంటే 39/46 అని. ఆప్షన్ సి సింపుల్ చెప్పవచ్చు, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే అక్కడ డివిజన్ అవ్వట్లేదు కాబట్టి ఇది అప్లై చేయం. నెక్స్ట్ ఎక్కడ చూడాలి మీరు, మైనస్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ మైనస్ ఉంది అంటే థర్డ్ సింబల్ దగ్గర -46 వస్తుంది. -46 లాస్ట్లో చూడండి ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది, ఇక్కడ -46 ఉంది. ఎంత చేసినా కూడా మనకు ఆన్సర్ మైనస్లలో ఉంటుంది, ఇక్కడేమో ప్లస్లలో ఉంది. కాబట్టి మైనస్ ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ అవ్వదు. కాబట్టి ఆప్షన్ ఏ కూడా మనకు వర్కౌట్ అవ్వదు, ఆప్షన్ సి ఆల్రెడీ వర్కౌట్ అవ్వదు. ఇక మిగిలింది మనకు ఆప్షన్ బి, ఆప్షన్ డి మాత్రమే. ఓకే, ఆప్షన్ బి, ఆప్షన్ డి రెండింటిని అబ్జర్వ్ చేయండి. ఆ తర్వాత మీరు ఇక్కడ చూస్తే మైనస్ సింబల్ ఉంది, ఇక్కడ ఇంటూ పాజిటివ్ సింబల్ ఉంది. ఓకే, ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆప్షన్ బి ప్రకారం సాల్వ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ డివిజన్ ఉంది కదా, అప్లై చేస్తే మనకి 2 వస్తుంది అక్కడ నుంచి. తర్వాత -46 ఉంటుంది ఫ్రెండ్స్, ఈజ్ ఈక్వల్ టు తర్వాత ఇక్కడ 5 × 10 అవుతుంది, తర్వాత +2 అవుతుంది. ఓకే, ఇది ఆప్షన్ బి ప్రకారం మన సైన్స్ చేంజ్ చేస్తే ఇక్కడ చూస్తే మీకు -44 వస్తుంది. ఈజ్ ఈక్వల్ టు అవుతుందా, ఇక్కడ ఎంత చేసినా పాజిటివ్ సింబల్స్లో ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది, కుదరదు, సింపుల్గా చెప్పొచ్చు. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, చేయకుండానే చెప్పొచ్చు ఎందుకంటే ఇంకా మిగిలింది అదే కాబట్టి. కాకపోతే అప్లై చేసి చూద్దాం చూడండి. డివిజన్ చేస్తే ఇక్కడ మనకి 2 వస్తుంది, తర్వాత పాజిటివ్ సింబల్ ఉంది, +46. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు 5, ఇక్కడ ఇంటూ ఉంది ఫ్రెండ్స్, ఇంటూ 10. ఇక్కడ మైనస్ ఉంది లాస్ట్లో కాబట్టి ఇక్కడ మైనస్ అప్లై చేస్తే -2 అవుతుంది. ఓకేనా. ఓకే, ఇక్కడ చూడండి 46 + 2 అంటే 48 ఈజ్ ఈక్వల్ టు 50 - 2 48 అవుతుంది. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది కదా. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్, ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్. చూడండి మ్యాథమెటికల్ ఆపరేషన్ సంబంధించి ఈ ప్రాబ్లం మీకు అర్థమైనట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఓకే, వెరీ ఇంపార్టెంట్ మాక్ టెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. విచ్ 2 సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్ టు మేక్ ద బిలో ఈక్వేషన్ మ్యాథమెటికల్లీ కరెక్ట్. ఇక్కడ ఇచ్చిన మ్యాథమెటికల్ సింబల్స్లో ఏ రెండింటిని చేంజ్ చేయాలని అడుగుతున్నాడు. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఏ రెండింటిని చేంజ్ చేస్తే ఈ ఈక్వేషన్ అనేది కరెక్ట్ అవుతుంది, LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుందని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే డివైడ్ అవుతుందో లేదో చూడాలి. 192 డివైడెడ్ బై 32 అంటే 192 డివైడెడ్ బై 32. యూనిట్ డిజిట్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి 6తో మల్టిప్లై చేస్తే 6 2 12 అవుతుంది, 6 3 18 19 అవుతుంది, 192 వస్తుంది. కాబట్టి 32తో 6 టైమ్స్ డివైడ్ అవుతుంది కాబట్టి డివిజన్ని మనం చేంజ్ అయిన అవసరం లేదు. ఓకేనా, చేంజ్ అయిన అవసరం లేదు. ఇక్కడ డివిజన్ సింబల్ చేంజ్ అయిన అవసరం లేదనుకుంటే ఇక మనం నెక్స్ట్ ఇంటూ లేదా మల్టిప్లికేషన్ ఆపరేషన్ దగ్గరికి వెళ్ళాలి. మల్టిప్లికేషన్ ఒకసారి చెక్ చేద్దాం చూడండి. ఇక్కడ 6 టైమ్స్ డివైడ్ అయితే 6 7s ఎంత అవుతుందో 42 అవుతుంది. ఆ 42 కూడా -42 వస్తుంది, ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. మనం ఏం చేయాలంటే మైనస్లలో ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ మైనస్లలో వస్తుంది కాబట్టి మనం ఏం చేద్దామంటే -7 రెండింటిని ఇంటర్చేంజ్ చేద్దాం, అప్పుడు ఆన్సర్ రావచ్చేమో చూద్దాం. -2 ఇంటర్చేంజ్ అవ్వడానికి ఆప్షన్ సి కరెక్ట్గా ఉంది. ఆప్షన్ సి మనం సాల్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా, 5 + 21 - 192. మీరు గమనిస్తే ఇక్కడ మనం మైనస్ రాయకూడదు, ఎందుకంటే ఆప్షన్ సి ప్రకారం మనం మైనస్ ప్లేస్లో ఇంటూ రాయాలి. ఇంటూ
192 డివైడెడ్ బై ఇక్కడ 32 ఉంది ఫ్రెండ్స్, బై 32. ఇక్కడ ఇంటూ ఉంది కదా, ఇంటూ ప్లేస్లో మనం మైనస్ రాయాలి 7. సో 32 6 టైమ్స్ అవుతుంది. తర్వాత 26తో మల్టిప్లై చేయాలి, తర్వాత ఇంటూ మల్టిప్లై చేయాలి. 6 1s 6 2s అంటే 126 వచ్చింది, ప్లస్ 35. అలాగే ఇక్కడ ఎంత ఉంది మనకి, -7 ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వెరీ సింపుల్. ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 6 5 11. సో 11 అంటే 6 1, సో 161 -7. సో 161 -7 అంటే 154 వస్తుంది. సో 154 అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. LHS ఈజ్ ఈక్వల్ టు RHS అయింది కాబట్టి సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి బ్లడ్ రిలేషన్ నుంచి మనకు ప్రాబ్లం అడిగారు. బ్లడ్ రిలేషన్ నుంచి వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, క్వశ్చన్లో ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్, ఇక్కడ ఇచ్చిన సింబల్ సంబంధించిన రిలేషన్ ఇక్కడ ఇస్తాడు. దీనికి సంబంధించి మనం డయాగ్రామ్ డ్రా చేస్తాం. ఆ తర్వాత క్వశ్చన్లో ఉన్న రిలేషన్ మనం కనిపెట్టాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ L ఈక్వల్ టు M అన్నాడు, P ఈక్వల్ టు Q. సో అంటే అర్థం ఏంటి, P ఈజ్ ద సన్ ఆఫ్ Q అంటే L ఈజ్ ద సన్ ఆఫ్ M అని అర్థం. సో L సన్ అవుతుంది కాబట్టి పాజిటివ్ సింబల్ ఎవరికంటే Mకి. ఓకే, M హ్యాష్ N ఉంది, ఇక్కడ P హ్యాష్ Q, P ఈజ్ ద వైఫ్ ఆఫ్ Q, M ఈజ్ ద వైఫ్ ఆఫ్ N. M వైఫ్ అవుతుంది ఎవరికంటే Nకి, N పాజిటివ్ సింబల్ అవుతుంది. గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్, పాజిటివ్ అంటే మేల్, నెగిటివ్ అంటే ఫీమేల్. ఓకే, ఆల్రెడీ మీరు బ్లడ్ రిలేషన్ చాప్టర్ వినింటే అర్థమవుతుంది. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో మీరు ఖచ్చితంగా బ్లడ్ రిలేషన్ క్లాస్ అయితే వినండి ఫ్రెండ్స్. సో N పర్సెంటేజ్ O అన్నాడు, పర్సెంటేజ్ అంటే P పర్సెంటేజ్ Q, P ఈజ్ ద బ్రదర్ ఆఫ్ Q అంటే N ఈజ్ ద బ్రదర్ ఆఫ్ O అని. సో N బ్రదర్ అవుతాడు ఎవరికంటే Oకి. నెక్స్ట్ పాజిటివ్ Q ఉంది ఫ్రెండ్స్, O పాజిటివ్ P ఉంది. పాజిటివ్ అంటే O ప్లస్ Q అంటే P ఈజ్ ద డాటర్ ఆఫ్ Q అని, అంటే O ఈజ్ ద డాటర్ ఆఫ్ P అని. సో O డాటర్ అవుతుంది ఎవరికంటే Pకి. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ N O ఇద్దరు కూడా ఏమవుతారు, అన్న చెల్లెళ్ళు అవుతారు. అలాంటప్పుడు P యొక్క ఏమవుతాడు, N సన్ అవుతాడు. Pకి Nకి ఏమైతే రిలేషన్ సన్. ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లో ఏమంటున్నాడు చూడండి. సో హౌ ఈజ్ L రిలేటెడ్ టు P? L రిలేటెడ్ టు P అంటే Pకి L ఏమవుతాడు అని అర్థం. సో Pకి L ఏమవుతాడు. సో P నుంచి Lకి రావాలంటే ముందు ఎక్కడికి రావాలి, మనం ముందు N దగ్గరికి రావాలి. N యొక్క సన్నే L కాబట్టి. సో ముందు N నుంచి Pకి రిలేషన్ ఏంటి, P యొక్క సన్ N, N యొక్క సన్ L కాబట్టి సన్స్ సన్ అంటాం. సో సన్స్ యొక్క సన్, సో సన్స్ సన్ కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నాడు. ఇక్కడ ఒక నెంబర్ సిరీస్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్ మార్కులో ఏ నెంబర్ వస్తుందని అడిగాడు. ఎనీవే 8 14 26 50. సో క్వశ్చన్ మార్క్. ఓకే, ఇక్కడ ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత చూడండి, 6 అవుతుంది. అలాగే ఇక్కడ 14 నుంచి 26 డిఫరెన్స్ ఎంత చూడండి. సో 6 వచ్చేసరికి మనకి 12 అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నుంచి డిఫరెన్స్ ఎంత మనకి, సింపుల్ 24 అవుతుంది. ఓకే, ఇక్కడ ఎంత అవుతుంది చూడండి. సో డిఫరెన్స్ కనుక్కున్నాం జస్ట్. ఇక్కడ మీరు చూస్తే 6 2s 12, 12 2s 24, 24 2s 48 అవుతుంది. 48 యాడ్ చేస్తే 98 వస్తుంది. సో 98 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, వెరీ ఈజీ ప్రాబ్లం చూడండి. 98 కరెక్ట్ ఆన్సర్. సో దీన్ని మరో విధంగా సాల్వ్ చేయొచ్చు చూడండి. 8 14 26 50 ఉంది కదా. సో దీన్ని చూస్తే మరొక రిలేషన్ కూడా చెప్పవచ్చు ఫ్రెండ్స్. 8 2s ఎంత, సో 8 2s 16, 16లో -2 చేస్తే 14 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 14 తీసుకోండి. 14 2s ఎంత ఫ్రెండ్స్, 28, 28లో -2 చేస్తే 26 వచ్చింది. 26 చూడండి. సో 26 2s ఎంత, 52, 52లో -2 చేస్తే మీకు 50 వచ్చింది. ఇక్కడ చూడండి. సో 52s ఎంత, నెక్స్ట్ ఏం చేయాలి మనం, 52s. సో 52s 100 అవుతుంది. 100లో -2 చేస్తే 98, కాబట్టి 98 వచ్చింది చూడండి. ఓకే, ఈ రెండు రిలేషన్స్ అయితే మనం ఇక్కడ కనిపెట్టవచ్చు. రెండు లాజిక్స్ వర్కౌట్ అవుతున్నాయి. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసరికి ఆల్ బాయ్స్ ఆర్ టమాటోస్, సమ్ టమాటోస్ ఆర్ లాడర్స్ అండ్ నో లాడర్ ఈజ్ స్మాల్. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మనం సిలాలిజం క్వశ్చన్స్ అంటాం. సిలాలిజం వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఇక్కడ నుంచి మనకి ఎంటీఎస్లో అయితే 2 క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, జీడీలో 1 క్వశ్చన్ రిపీట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎస్టర్డే మనం ఎంటీఎస్ సంబంధించి రీజనింగ్ సాల్వ్ చేసాం, రీజనింగ్ మాక్ టెస్ట్ సాల్వ్ చేస్తాం. మీలో ఎవరైనా చూడకపోతే చూడండి. అక్కడ చూడండి, ఆల్ బాయ్స్ ఆర్ టమాటోస్ అన్నాడు. సో అందరూ కూడా బాయ్స్ ఏమవుతున్నారంటే టమాటోస్ అవుతున్నారంట. నెక్స్ట్ సమ్ టమాటోస్ ఆర్ ల్యాడర్స్, సమ్ టమాటోస్ ఏమవుతున్నాయంటే ల్యాడర్స్ అవుతున్నాయి. నో ల్యాడర్ ఈజ్ స్మాల్, ఏ ల్యాడర్ కూడా ఏమవ్వట్లేదంటే స్మాల్గా లేదంట. ఏ ల్యాడర్ కూడా
స్మాల్ లేదు కాబట్టి స్మాల్ అనేది ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, మనకి కన్క్లూజన్ అనేది అబ్జర్వ్ చేస్తే చాలా. కన్క్లూజన్ ఏమంటున్నాడు, సమ్ బాయ్స్ ఆర్ నాట్ టమాటోస్. క్వశ్చన్లో ఏమంటుందంటే సమ్ బాయ్స్ ఆర్ నాట్ టమాటోస్, కొంతమంది బాయ్స్ అనేవాళ్ళు టమాటోస్ కాదు అంటున్నాడు. కానీ బాయ్స్ ఎక్కడున్నారు, ఇక్కడ ఉన్నాడు. టమాటోస్ ఇక్కడ ఉన్నాడు. సో అందరు బాయ్స్ ఏమవుతున్నారంటే టమాటోస్ అంటున్నాం మనం ఎప్పుడు స్టేట్మెంట్లో. కన్క్లూజన్ వచ్చేసరికి ఏమంటుందంటే కొంతమంది అబ్బాయిలు అనేవాళ్ళు టమాటాలు అవ్వట్లేదంట. సో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆల్ బాయ్స్ ఆర్ టమాటోస్, ఇచ్చిన కన్క్లూజన్ ప్రకారం సమ్ ఆర్ నాట్ అంటున్నాడు. కాబట్టి అది రాంగ్ అవుతుంది, ఎందుకంటే సమ్ కాదు, టోటల్ కూడా టమాటోస్ అయిపోయాయి ఆల్రెడీ. ఇక సమ్ నాట్ అనేది రాంగ్ అవుతుంది. ఓకేనా, కాబట్టి కన్క్లూజన్ 1 రాంగ్ అవుతుంది. ఓకే, కన్క్లూజన్ 1 రాంగ్ అంటే ఆప్షన్ సి రాంగ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సమ్ ల్యాడర్స్ ఆర్ టమాటోస్. కొన్ని ల్యాడర్స్ ఏమవుతాయి అంట, టమాటోస్ అవుతాయి. సో ఈ రిలేషన్ ఎక్కడ ఉందంటే ఎక్కడ ఉంది చూడండి, సమ్ ల్యాడర్స్ అనేవి సమ్ టమాటోస్ అవుతున్నాయి. కాబట్టి సో సెకండ్ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుంది. ఓకేనా, సెకండ్ కన్క్లూజన్ కరెక్ట్ అవుతుంది. సమ్ బాయ్స్ ఆర్ ల్యాడర్స్, కొంతమంది బాయ్స్ ఏమవుతున్నారంటే ల్యాడర్స్ అవుతున్నారంట. చూడండి, బాయ్స్ రిలేషన్ ఇక్కడ ఉంది, ల్యాడర్స్ రిలేషన్ ఇక్కడ ఉంది. సో ఎటువంటి రిలేషన్ లేదు కాబట్టి రాంగ్ అవుతుంది. క్వశ్చన్లో ఏమన్నాడంటే సమ్ బాయ్స్ ఆర్ ల్యాడర్స్ అంటే సమ్ బాయ్స్ ఇలా ఉండాలి, ల్యాడర్స్ అంటే ఇలా ఉండాలి, ఈ రిలేషన్ ఉండాలి. ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్లో లేదు కాబట్టి సో ఆప్షన్ సి కూడా, కన్క్లూజన్ 3 కూడా రాంగ్ అవుతుంది. ఓన్లీ కన్క్లూజన్ 2 మాత్రమే కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఓన్లీ 2 ఫాలోస్ ఎక్కడుంది, ఆప్షన్ డిలో ఉంది ఫ్రెండ్స్. ఆప్షన్ డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. In a certain code language, factor is written as dbgtqb and family is written as nbgank. How will father be written in that language? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ఫ్యాక్టర్ అన్నాడు. సో ఈ ఫ్యాక్టర్ మనం ఏ విధంగా కోడ్ చేస్తామో అదే లాజిక్ ఇక్కడున్న ఫాదర్ కూడా కోడ్ చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు రాసుకుందాం ఇచ్చినవి, dbgtqb ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఎఫ్ అంటే 6, ఏ అంటే 1 అవుతుంది, సి అంటే 3, 20, 15, ఇక్కడ 18 అవుతుంది అనమాట. 22, 17, 20, జి అంటే 7, బి అంటే 2, సో డి అంటే 4. సో ఇక్కడ రిలేషన్ చూస్తే మీకు సింపుల్గా నేను డైరెక్ట్గా రిలేషన్ చెప్తున్నా చూడండి ఆన్సర్. సో ఎలా కనుక్కోవాలంటే ఇక్కడ మనం డైరెక్ట్గా క్రాస్ రిలేషన్ కనుక్కోవాలి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ సి ఉంది కదా, ఈ సి నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు +1 యాడ్ అయింది, ఇక్కడ 6 నుంచి ఇలా వచ్చేటప్పుడు +1 యాడ్ అయింది, అలాగే ఏ నుంచి 2 దగ్గరకు వచ్చేటప్పుడు +1 యాడ్ అయింది. ఓకేనా, అలాగే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో 18 నుంచి 20 దగ్గరికి రావాలంటే ఏమైంది, ఇక్కడ +2 యాడ్ అయింది. అలాగే 15 నుంచి 17 రావాలంటే +2 యాడ్ అయింది. 20 నుంచి 22 రావాలంటే +2 యాడ్ అయింది. చూడండి, టోటల్ 6 లెటర్స్ ఇస్తే అందులో 3 లెటర్స్ ఏమయ్యాయంటే క్రాస్ అయ్యాయి. ఇక్కడ క్రాస్ జరిగినప్పుడు ఏమైందంటే +1 యాడ్ అయింది. ఇక్కడ కూడా క్రాస్ రిలేషన్ ఉంది, కాకపోతే +2 రిలేషన్ వచ్చింది. ఓకేనా, సో సేమ్ రిలేషన్ ఫాలో అవుతూ మనం ఫాదర్ కూడా కోడ్ చేయాలి, FATHER అని. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ వాల్యూస్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, ప్లేస్ వాల్యూస్ ఎవరికైతే తెలియదో మీకు బేసిక్ క్లాస్ ఆల్రెడీ క్లాస్లో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా, ఓకే, వెరీ సింపుల్. ఇప్పుడు ఏం చేయాలంటే మనం జస్ట్ ఇక్కడ +1 యాడ్ చేయండి, ఇక్కడ వచ్చేసరికి +2 సో +2 యాడ్ చేయండి. ఓకేనా, సో ఆప్షన్స్ చూడండి, ఏమైనా సేమ్ ఆప్షన్స్ రిపీట్ అవుతున్నాయి అంటే సో యూయూ 2 టైమ్స్ ఉంది, ఆర్టీ సో 1 టైం ఉంది. అసలు స్టార్టింగ్లో ఏ లెటర్ వస్తుందో మనకు తెలియదు కాబట్టి చూద్దాం. 20 + 1 21 అవుతుంది. 21 అంటే యూ ఫ్రెండ్స్, యూ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే లాస్ట్ లెటర్ కనుక్కుందాం. జే ఇక్కడ ఉంది, హెచ్ ఇక్కడ ఉంది. సో ఈ రెండిట్లో మనకి ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది, జే అని వస్తుంది, హెచ్ అని వస్తుంది. ఆ రెండిట్లో ఏంటో చూడండి, ఇక్కడ 8 ఉంది, అది లాస్ట్లో వస్తుంది, 8 to 10, 10 అంటే జే. సో లాస్ట్లో జే ఉండాలి, ఫస్ట్లో యూ ఉండాలి. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, కాకపోతే మనం టోటల్ సాల్వ్ చేద్దాం చూడండి. సో ఇక్కడ ఏ 1 ఉంది ఫ్రెండ్స్, 1 + 1 2 అవుతుంది, 2 అంటే బి. నెక్స్ట్ 6 ఉంది, ఇక్కడ 1 యాడ్ చేస్తే 7 అంటే జీ రాస్తాం. ఇక్కడ 18 ఉంది ఫ్రెండ్స్, 18 to 20, 20 అంటే టీ. ఇక్కడ 5 ఉంది, 5 + 2 7 అంటే జీ. సో యూబీజీ టీజీజే. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చింది చూడండి, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ పీడిఎఫ్ మీకు కావాలనుకుంటే @wisdom helps అనే టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్ సంబంధించి లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేసుకోండి. లేదనుకుంటే మన ఛానల్ అబౌట్ సెక్షన్ ఉంటుంది, అందులోనే సరే మీరు టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఎక్కువ కాలం
ఈ ట్రిక్స్ అన్నీ కూడా గుర్తుంటాయి. క్వశ్చన్ చూడగానే చెప్పవచ్చు ఇది ఎనాలజీ ప్రాబ్లం, కాకపోతే లెటర్ క్లస్టర్ ఎనాలజీ ప్రాబ్లం అనమాట. ఈజీ టు ప్రపోజిషన్ ఉంది. సో మనం ఏం చేద్దామంటే ఎన్జీసీ, సో ఓజేహెచ్ ఉంది ఫ్రెండ్స్, ఓజేహెచ్. సో ఎన్ అంటే అర్థం ఏంటి 14, జీ అంటే 7, 3 అంటే 3, ఓ అంటే 15 ఉంది, జే అంటే 10, హెచ్ అంటే 8. ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం రిలేషన్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో డైరెక్ట్గా చెప్పవచ్చు ఇక్కడ ఉన్న రిలేషన్ ఏంటంటే ఇక్కడ 5 యాడ్ అయింది, ఇక్కడ 3 యాడ్ అయింది, ఇక్కడ 1 యాడ్ అయింది. సో 1, 3, 5 యాడ్ అయింది ఫ్రెండ్స్. అలాగే మీరు నెక్స్ట్ దాంట్లో కూడా చూడాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఓన్లీ 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఆ రిలేషన్ కన్ఫర్మ్ మనం చెప్పలేం. కాబట్టి మనం చెక్ చేసుకుంటే బీక్యూజే సిటీఓ. సో ముందు ఇక్కడ ఉన్న రెండింటిని రాసుకొని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ రిలేషన్ కూడా చూడండి ఫ్రెండ్స్. సిటీఓ. సో బి అంటే 2, క్యూ అంటే 17, టీ అంటే జే అంటే 10 వస్తుంది, ఇక్కడ 15, ఇక్కడ 20, ఇక్కడ 3. ఓకేనా. 1, 3, 5 రిపీట్ అవ్వాలి మనకి. సో ఇక్కడ 1 యాడ్ అయింది, ఇక్కడ 3 యాడ్ అయింది, ఇక్కడ 5 యాడ్ అయింది. కాబట్టి 1, 3, 5 అనేది ప్యాటర్న్ అవుతుంది ఫ్రెండ్స్. 1, 3, 5. ఓకే. సో పీటీసీ ఉంది, పీ అంటే 16, టీ అంటే 20, సి అంటే 3. సో 1 యాడ్ చేయాలి, ఇక్కడ 3 యాడ్ చేయాలి, ఇక్కడ 5 యాడ్ చేయాలి. ఓకే. 1 యాడ్ చేస్తే 17 అవుతుంది, 17 అంటే క్యూ. ఇక్కడ 23 వస్తుంది ఫ్రెండ్స్, 23 అంటే డబ్ల్యూ. సో 5 + 3 8, 8 అంటే హెచ్. సో క్యూడబ్ల్యూహెచ్ అంటే ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెంబర్ ఎనాలజీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎనాలజీ ఫ్రెండ్స్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎనాలజీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బిగ్ నెంబర్ మిడిల్లో ఉంది, ఇక్కడ స్మాల్ నెంబర్స్ లాస్ట్లో ఫస్ట్లో ఉన్నాయి. కాబట్టి ఆ రెండింటి నెంబర్స్ నుంచి ఎలాగైనా సరే మిడిల్ నెంబర్ రావాలి. సో ఎలా వస్తుందంటే ఫస్ట్ లాస్ట్ యాడ్ చేయండి, 19, 16 యాడ్ చేస్తే మనకి 35 వస్తుంది. సో మనకు మిడిల్ ఎంత వచ్చిందంటే 35. సో మనం యాడ్ చేయక ఎంత వచ్చిందంటే 35 వచ్చింది. మిడిల్ ఎంత ఉంది 350. అంటే 35 10s ఏమవుతుంది ఫ్రెండ్స్, 350 కదా. ఓకే. ఇప్పుడైతే ఒక లాజిక్ కనుక్కున్నాం. ఈ లాజిక్ కరెక్టా కాదా తెలియాలంటే సెకండ్ దానికి కూడా సేమ్ వర్కౌట్ అవుతుందో లేదో చెక్ చేయాలి. 17 + 14 అంటే 31 వస్తుంది ఫ్రెండ్స్. 31 × 10 టైమ్స్ చేస్తే 310 వస్తుంది. అది మిడిల్ నెంబర్ ఉందా, ఉంది, 310. కాబట్టి సింపుల్గా చెప్పొచ్చు ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఇంటూ 10 చేయాలి. ఓకేనా. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ చేసి ఇంటూ 10 చేస్తే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆప్షన్ ఏ చెక్ చేద్దాం చూడండి. 19, 13 చేస్తే మనకి 32 వస్తుంది. 32 × 10 టైమ్స్ చేస్తే 320 వచ్చింది. సో ఇది మిడిల్ టర్మ్ ఉందంటే ఉంది, సెకండ్ టర్మ్ వచ్చింది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇక మిగతావి చెక్ చేయని అవసరం లేదు, ఆప్షన్ ఏ వర్కౌట్ అయింది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పౌడర్ ఈజ్ రిటర్న్ అని చెప్పేసి ఇక్కడ కోడ్ ఇచ్చాడు, అండ్ షాంప్ ఈజ్ రిటర్న్ అని కోడ్ ఇచ్చాడు. హౌ విల్ పర్ఫ్యూమ్ బీ రిటర్న్ ఇన్ దట్ లాంగ్వేజ్ అన్నాడు. ఓకే. పౌడర్ ఏ విధంగా కోడ్ చేస్తాడంటే POWDER పౌడర్ బీ కోడెడ్. సో QPXEFS ఫ్రెండ్స్. ఓకేనా. సో ఈ విధంగా కోడ్ జరిగింది. నెక్స్ట్ మనం ఇక్కడ చూసి చెప్పొచ్చు ఇది 16 అవుతుంది, ఇక్కడ 15, 23, 4 ప్లేస్ వాల్యూస్ గుర్తుండాలంటే ఫ్రెండ్స్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్లేస్ వాల్యూస్ గుర్తుంటాయి. ఓకేనా. ఎక్కువగా మీరు ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. ఇలాంటి కోడ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా మీకు గుర్తుంటాయి. సో మీరు చూడగానే చెప్పొచ్చు ఇక్కడ ఏమైందంటే +1 + 1 యాడ్ అయింది ఫ్రెండ్స్. 16 17 అయింది, 15 16 అయింది, 23 24 అయింది, 4 5 అయింది, 5 6 అయింది, 17 19 అయింది. అంటే +1 +1 +1 +1 +1. సో టోటల్ +1 అయింది. కాబట్టి మనం కనుక్కోవాల్సిన దానికి ఏమవ్వాలంటే +1 యాడ్ చేయండి సరిపోతుంది. సో పర్ఫ్యూమ్కి ఏం చేయాలంటే +1 అంటే పర్ఫ్యూమ్లో చూడండి PERFUME. ఓకే. పర్ఫ్యూమ్కి ఏం చేయాలంటే +1 యాడ్ చేయాలి. పీ తర్వాత ఏమొస్తుంది మనకి క్యూ, నెక్స్ట్ PQ, తర్వాత ఈ తర్వాత F, R తర్వాత S, F తర్వాత G, U తర్వాత V, M తర్వాత ఏమొస్తుంది మనకి N, ఈ తర్వాత F. సో QFSGVNF అనేది ఎక్కడ ఉంటే అదే మన ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెక్ చేయాలంటే స్టార్టింగ్లో Q అన్నిటికి ఉంది, సో Q లాస్ట్లో F ఉండాలి. సో ఈ మూడింటి మధ్యనే QFలు ఉన్నాయి. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే QFSG ఉంది ఫ్రెండ్స్, QFSG SN ఉంది, QFSG ఇక్కడ ఉంది, QFSG ఇక్కడ ఉంది. తర్వాత VNF ఉంది, ఇక్కడ VNF ఉంది, ఇక్కడ NVF ఉంది. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం చూడండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఈ ప్రాబ్లం వచ్చేసరికి మనకి లెటర్ క్లస్టర్ ఎనాలజీ. సో పియర్ ఏ విధంగా రాశారంటే చూడండి,
ఏఆర్ ఏ విధంగా రాశాడంటే ఈపిఆర్ఏ రాశాడు ఫ్రెండ్స్. సో మీరు గమనిస్తే ఈ ఇలా వచ్చింది, పి ఇలా వచ్చింది, ఆర్ ఇలా వచ్చింది, ఏ ఇలా వచ్చింది. సో జస్ట్ క్రాస్ అయ్యాయి, జస్ట్ ఇంటర్చేంజ్ అయ్యాయి పొజిషన్స్ అన్నీ కూడా. సో ఇంటర్చేంజ్ చేయడం ఇక్కడ కూడా సేమ్ రిపీట్ అయింది. సో మనం ఏం చేయాలంటే బీట్ ఏ విధంగా రిపీట్ అవుతుందో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇక్కడ రాయండి, బి ఇక్కడ రాయండి, టీ ఇక్కడ రాయండి, ఏ ఇక్కడ రాయండి. సో ఈబిటిఏ ఎక్కడ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ ఉంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ లెటర్ ఒకటి కనుక్కున్న ఆన్సర్ వస్తుంది. ఈ అనేది కేవలం ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. ఓకేనా, ఆప్షన్ ఏలో మాత్రం ఉంది కాబట్టి ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. సో మిర్రర్ క్వశ్చన్ ఫ్రెండ్స్. సో ఈ మిర్రర్ క్వశ్చన్ వెరీ ఈజీ ప్రాబ్లమ్, కామెంట్ చేయండి. ఓకేనా, మిర్రర్ ప్రాబ్లం వెరీ ఈజీ ప్రాబ్లం. సో ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు చెప్పిన ప్రతి ట్రిక్స్ అలాగే క్వశ్చన్స్ అన్ని కూడా మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా. సో షేర్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సెలెక్ట్ ద ఆప్షన్ దట్ రిప్రజెంట్స్ ఆఫ్ ది గివెన్ వర్డ్స్ యాజ్ దే వుడ్ అపియర్ ఇన్ ద ఇంగ్లీష్ డిక్షనరీ. సో ఇంగ్లీష్ డిక్షనరీ ప్రకారం అసెండింగ్ ఆర్డర్లో సో ఏ ఆర్డర్ ఉంటుంది అని అడిగాడు. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడనమాట మనకి. ఈ వర్డ్స్ అన్ని కూడా డిక్షనరీలో ప్లేస్ చేస్తే ఏ ఆర్డర్ వస్తుందని అడిగాడు. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన వర్డ్స్ అన్నింటిలో కామన్గా ఏది ఉందో దాన్ని రిమూవ్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, సింపుల్గా అన్నింటిలో ఎఫ్ఏ 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 అన్నింటిలో రిపీట్ అవుతుంది. ఇక్కడ ఈ 3, 4, 5లో మాత్రం టీ రిపీట్ అయింది, కానీ ఇక్కడ రిపీట్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేయలేము అక్కడ. సో మనం ఏం చేద్దామంటే ఎఫ్ఏ డబ్ల్యూ ఉంది కాబట్టి 23 రాసుకోండి, ఎఫ్ఏ వి అంటే 22, ఎఫ్ఏ టీ అంటే 20. ఇక్కడ కూడా 20నే, ఇక్కడ కూడా 20నే, ఇక్కడ కూడా 20నే. సో మీరు అబ్జర్వ్ చేస్తే 20 ఇక్కడ తర్వాత ఇంక ఏం లేదు, అంటే స్టార్టింగ్లో 20 సిరీస్ ఇక్కడ 0 అవుతుంది మనకి, ఏం లేదు కాబట్టి. సో ఎఫ్ఏ టీ తర్వాత ఈ ఉంది ఫ్రెండ్స్, ఈ అంటే 5 రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 20 ఉంది, ఈ 20 తర్వాత నెక్స్ట్ ఏం రావాలంటే ఐ ఉంది ఫ్రెండ్స్, ఐ అంటే 9 వస్తుంది. ఇక్కడ హెచ్ ఉంది ఫ్రెండ్స్, హెచ్ అంటే 8. తర్వాత బి ఉంది ఫ్రెండ్స్, ఇవన్నీ రాయని అవసరం లేదు. ఇక్కడ 22, 23 డిఫరెంట్ నెంబర్స్ కూడా రాయని అవసరం లేదు. ఇక్కడ నెక్స్ట్ నెంబర్స్ ఎందుకు రాసామంటే ఇదంతా కూడా 20 సిరీస్ కాబట్టి రాసాం, అన్నీ కూడా 20లలో ఉన్నాయి. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఏజ్ వస్తుంది, లాస్ట్ ఏజ్ వస్తుంది. సో ఆప్షన్ ఓరియంటెడ్గా సాల్వ్ చేద్దాం చూడండి. ఆప్షన్ ఓరియంటెడ్గా చూస్తే స్టార్టింగ్ మనకు రావాల్సింది ఏంటంటే 23, 22, 20, 20, 20 ఉంది కాబట్టి 20 సిరీస్ అయితే ఖచ్చితంగా స్టార్టింగ్లో రావాలి. 20లో కూడా ఏదంటే ఇక్కడ 0 ఉంది, అంటే 0 అంటే ఇక్కడ ఏం రాయకూడదు నిజానికి, ఎందుకంటే ఇక్కడ ఏం లేదు కాబట్టి. సో 20 ఇక్కడ ఆగిపోయింది కాబట్టి 20 అనేది స్టార్టింగ్లో వస్తుంది. 20 అనేది 5, అంటే 5 స్టార్టింగ్లో ఉండాలి. 5 స్టార్టింగ్లో ఉంది కేవలం ఆప్షన్ బి. సో ఆప్షన్ సిలో మాత్రమే, ఆప్షన్ డిలో మాత్రమే ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు లాస్ట్లో వచ్చే నెంబర్ ఏంటంటే 23 ఫ్రెండ్స్. 23 ఎందుకు లాస్ట్లో వస్తుంది అంటే అది మాత్రమే పెద్ద నెంబర్ కాబట్టి ఇక్కడ 1 వస్తుంది లాస్ట్లో. సో లాస్ట్లో 1 వచ్చేది ఇక్కడ మాత్రమే, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సింపుల్గా టోటల్ మనం అరేంజ్ చేయకుండానే చెప్పొచ్చు. సో ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే ఫస్ట్లో 5 వస్తుంది, లాస్ట్లో 1 వస్తుంది కాబట్టి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆప్షన్స్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. ఇచ్చిన సిరీస్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ నెంబర్ వస్తుందని అడుగుతున్నాడు. ఓకే, సో 52 నుంచి మనకి 86, అలాగే 121, క్వశ్చన్ మార్క్ 194, 232. ఓకే, మధ్య డిఫరెన్స్ ఏంటో కనుక్కోండి. సో డిఫరెన్స్ చూస్తే మనకి ఇక్కడ 4, 3, 34 వచ్చింది ఫ్రెండ్స్. ఓకే, చూడాలి 34 వచ్చింది. అలాగే 86 నుంచి 121 అంటే సో 11 వస్తుంది. ఇక్కడ 11 అంటే 5, అగైన్ ఇక్కడ 11 అంటే 3, సో 35 వచ్చింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనమాట, ఇక్కడ మనకు తెలియదు, అలాగే ఇక్కడ కూడా తెలియదు. నెక్స్ట్ ఇక్కడ ఎంత తెలుస్తుంది. సో నెక్స్ట్ 3 వస్తుంది, 38 వచ్చింది. సింపుల్ చెప్పవచ్చు 35, 30, సింపుల్ చెప్పవచ్చు 34, 35 అంటే నెక్స్ట్ 36 వస్తుంది, ఇక్కడ 37 వస్తుంది, 38 వచ్చింది కాబట్టి సిరీస్ కరెక్ట్గా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 121కి ఇక్కడ ఉన్న 36 యాడ్ చేయాలి, ఎందుకంటే ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవుతుంది. సో 52, 34 యాడ్ అయితే 86 వచ్చింది. అలాగే 121కి మనం 36 యాడ్ చేయాలి. 36 యాడ్ చేస్తే సో 157 వస్తుంది ఫ్రెండ్స్. 157 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం చూడండి. విచ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ టు కంప్లీట్ ద గివెన్ సిరీస్ అన్నాడు. ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇలాంటి లెటర్ క్లస్టర్స్ ఇచ్చినప్పుడు సో సింపుల్ వేలో ఎలా సాల్వ్ చేయాలని మీకు రీజనింగ్ మాక్ టెస్ట్ ఫస్ట్ మాక్ టెస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, సో స్టార్టింగ్ మాక్ టెస్ట్ నుంచి మీరు చూస్తే రీజనింగ్ మాక్ టెస్ట్ చాలా సింపుల్గా కంప్లీట్ చేయగలరు. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ అన్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఆప్షన్స్ అండ్ ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చెక్ చేయండి. ఫస్ట్ లెటర్ ఎస్, పి ఎస్ ఉంది, లాస్ట్ లెటర్ ఓ ఉంది, అన్నిట్లో ఓ ఉంది కాబట్టి మనం ఫస్ట్ లాస్ట్ లెటర్ తీసుకోవడం వల్ల యూస్ లేదు. ఓకేనా,
నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ సెకండ్ లెటర్ తీసుకోండి. ఫస్ట్ సెకండ్ లెటర్ ఇక్కడ కూడా ఫస్ట్ సెకండ్ లెటర్ కన్సిడర్ చేస్తే ఎస్డి పిడబ్ల్యూ పిఈ ఎస్ఈ ఈ రెండు కూడా సేమ్ లేవు కాబట్టి మనం ఈ రెండింటిని కన్సిడర్ చేయొచ్చు. సో అంటే మీనింగ్ ఏంటంటే ఇచ్చిన క్లస్టర్లో మనం 2 లెటర్స్ తీసుకొని ఆన్సర్ చేయొచ్చు. ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇచ్చిన ఎఫ్ ఉంది కదా, ఎఫ్ అంటే ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ లెటర్ కే, ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ లెటర్ క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ మనం కనిపెట్టాలి, తర్వాత యూ, తర్వాత జెడ్. సో చాలా జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఇక్కడ ఎఫ్ ఉంది కదా, ఎఫ్ అంటే 6. నెక్స్ట్ లెటర్ ఏం రావాలి, ఇక్కడ కే ఉంది, కే అంటే 11. ఆ నెక్స్ట్ లెటర్ ఎంతో తెలియదు, అందుకే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చాడు, అదే మనం కనిపెట్టాలి. ఆ తర్వాత మనకి యూ ఉంది ఫ్రెండ్స్, యూ అంటే స్టార్టింగ్ లెటర్ 21 ఉంది. ఆ తర్వాత జెడ్ ఉంది, జెడ్ అంటే 26. ఓకే, ఇది ఫస్ట్ లెటర్ యొక్క ప్యాటర్న్. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఈ 6 నుంచి 11 అవ్వాలంటే +5 ఆడింది. ఇక్కడ నుంచి ఎంత ఆడింది తెలియదు, ఇక్కడ నుంచి ఎంత ఆడింది తెలియదు, కానీ 21 నుంచి 26 అయితే +5 ఆడింది. 2 టైమ్స్ ఇక్కడ 5 ఇక్కడ 5 ఆడిందండి, ఇక్కడ కూడా 5 యాడ్ అవుతుంది, ఇక్కడ కూడా 5 యాడ్ అవుతుంది. సో 5 యాడ్ అయితే ఇక్కడ మనం 16 రాసుకుంటే 16 5 21 వస్తుంది కాబట్టి సో కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే స్టార్టింగ్లో పి అంటే 16 అంటే పి, కాబట్టి పి ఎన్ని ఉన్నాయి చూడండి, ఆప్షన్ బి ఉంది, ఆప్షన్ సి ఉంది. కానీ ఈ రెండిట్లో కూడా ఆన్సర్ ఏదో తెలియాలంటే మనం ఏం చేయాలంటే సెకండ్ లెటర్ కన్సిడర్ చేసుకుంటే సరిపోతుంది. సెకండ్ లెటర్ అంటే ఓ ఉంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది. ఓ అంటే 15 ఉంటుంది, డబ్ల్యూ అంటే 23. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, చాలా జాగ్రత్త రాసుకోవాలి. క్వశ్చన్ మార్క్ అంటే డబ్బా రాసుకోండి, క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ తర్వాత ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్, ఎం అంటే 13. ఆ తర్వాత ఇక్కడ యూ ఉంది ఫ్రెండ్స్, యూ అంటే 21. ఓకేనా, యూ అంటే 21. ఇప్పుడు మీకు సరిగ్గా కనపడుతుంది చూడండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి 15 నుంచి 23 అంటే ఎంత ఆడింది ఫ్రెండ్స్, 8 ఆడింది. అలాగే 23 నుంచి ఇక్కడ 8 యాడ్ అవ్వాలి. అలాగే ఇక్కడ చూడండి 30 నుంచి 21 అంటే 8 ఆడింది. సింపుల్గా చెప్పవచ్చు, అన్నీ కూడా 8 యాడ్ అవుతున్నాయి అని చెప్పవచ్చు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ క్వశ్చన్ మార్క్లో ఈ బాక్స్లో మనకి ఏ నెంబర్ వస్తుందని కనిపెట్టాలి. వెరీ సింపుల్, 23కి 8 యాడ్ చేయండి. సో 23 26 అవ్వాలంటే 3 యాడ్ చేస్తే మనకి ఏమవుతుంది, 26 కంప్లీట్ అవుతుంది. సో 8లో మనం ఎన్ని యూజ్ చేసాం, 3 యూజ్ చేసాం, 26 కంప్లీట్ అయింది. ఇక మిగిలింది 5, కాబట్టి ఇక్కడ 5 రాయండి. సో 5 8 యాడ్ చేస్తే 13 వచ్చింది, సరిపోయింది చూడండి. సో 5 అంటే అర్థం ఏంటి, ఈ ఉండాలి కాబట్టి సో పి తర్వాత ఈ ఎక్కడ ఉందంటే ఆప్షన్ సిలో ఉంది. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం తీసుకుంది. సో నెక్స్ట్ మాక్ టెస్ట్లో ఇలాంటి రిపీట్ అయినప్పుడు మనం స్టార్టింగ్ సో వెంటనే సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఖచ్చితంగా మీరు ఈ విధంగా ఫాస్ట్గా సాల్వ్ చేయాలి. సో కుదిరితే మీరు ఇంకా ఫాస్ట్గా సాల్వ్ చేయండి. ఓకేనా, ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్. సో ఇది సిట్టింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లం, కాకపోతే రో వైజ్ సిట్టింగ్ చేసే ప్రాబ్లం అనమాట. సో సర్క్యులర్ టేబుల్ ప్రాబ్లం అయితే ఉంటుంది, అది మీకు పీడిఎఫ్లో ఉంటుంది, అది మీరు సాల్వ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఎనివే ఈ ప్రాబ్లం చూడండి, 8 people ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అన్నాడు. ఓకే, స్ట్రైట్ లైన్లో ఎంతమంది ఉన్నారంటే 8 people ఉన్నారు. ఇది రైట్ సైడ్ అనుకుందాం, ఇది లెఫ్ట్ సైడ్ అనుకుందాం. టోటల్ 8 members కాబట్టి సో 8 members డ్రా చేయండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ గమనించండి. డి సీట్స్ థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ లైన్. చూడండి, లెఫ్ట్ అంటే ఇక్కడ అవుతుంది ఫ్రెండ్స్, మీ లెఫ్టే మనం సిట్ చేసే పొజిషన్ కూడా లెఫ్ట్ అవుతుంది. అలాగే రైట్ సైడ్ కూడా సేమ్ రైట్ సైడ్ రిపీట్ అవుతుంది. సో లెఫ్ట్ నుంచి చూస్తే మనకి థర్డ్ సైడ్లో ఉన్నాడు, అంటే థర్డ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ది లైన్. సో ఇది ఫస్ట్ లెఫ్ట్ 1 అవుతుంది, లెఫ్ట్ 2, లెఫ్ట్ 3 అవుతుంది, అంటే డి ఇక్కడ ఉన్నాడు అని అర్థం. ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ డి అండ్ జెడ్. సో డికి జెడ్కి మధ్యలో ఎంతమంది ఉంటారంటే ఓన్లీ 1 person మాత్రమే ఉంటాడంట, అందుకు సో డీజెడ్ ఇక్కడ ప్లేస్ చేసాం. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, పి సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ జెడ్. సో జెడ్ ఇక్కడ ఉన్నాడు కదా, ఈ జెడ్ రైట్ సైడ్ నుంచి థర్డ్ పొజిషన్లో ఎవరున్నారంటే పి ఉన్నాడు. కాబట్టి సో రైట్ 1 అవుతుంది, రైట్ 2 అవుతుంది, రైట్ 3 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎవరున్నారంటే పి ఉన్నాడు. ఓకేనా. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ పి అండ్ డబ్ల్యూ. చూడండి ఇక్కడ పి ఉన్నాడు, సో పికి అలాగే డబ్ల్యూకి మధ్య ఎంతమంది ఉంటారంటే కేవలం 2 మాత్రమే సో ఉండగలరు. కాబట్టి పి ఇక్కడ నుంచి డబ్ల్యూ ఇక్కడ ఉంటాడు, అప్పుడు 4 3 ఈ 2 పొజిషన్లో కూడా 2 మాత్రం సరిపోతారు, 2 మాత్రమే ఉండాలంట, అందుకే 2 మాత్రమే మనం సో పొజిషన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ చూస్తే మనకి ఈ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ వై. అంటే వై యొక్క రైట్ సైడ్, అంటే వై కుడి వైపునే వెంటనే ఉండాలా. సో అతని కుడి పక్కన ఎవరు ఉండాలంటే ఏ ఉండాలి. సో వై 2 ఒకటే పొజిషన్లో ఉండాలంటే ఏ పొజిషన్ ఉంది, ఇక్కడ కేవలం ఒకటే పొజిషన్ ఉంది మనకి, ఏంటంటే అది కేవలం 4 3 మాత్రమే. వై ఈ రాయగలం, ఇక్కడ ఎక్కడ కూడా వై ప్లేస్ చేయలేము. ఓకేనా, క్వశ్చన్లో కూడా అదే ఇచ్చాడు. ఈ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ వై, అంటే వై కుడి పక్కన ఎవరు ఉండాలంటే ఈ ఉండాలి. నెక్స్ట్
నెక్స్ట్ చూడండి, ఎం డస్ నాట్ సిట్ ఎనీ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ది లైన్. ఈ ఎం అనే అతను సో ఎనీ ఎక్స్ట్రీమ్ ఏ మూల కూడా లేడు, ఇటు చివరన లేడు, లెఫ్ట్ సైడ్ చివరన లేడు. ఎక్కడ ఉన్నాడు? ఇంకా మిగిలింది 7th పొజిషనే కదా, అంటే ఎం ఇక్కడ ఉన్నాడు అని అర్థం. ఓకేనా? ఓకే, అందరు వచ్చారు కానీ ఒక నెంబర్ రాలేదు, అది మనం కనిపెట్టాలి అంతే సింపుల్గా. ఓకేనా? సింపుల్. క్వశ్చన్ ముందు స్టార్టింగ్ చదవండి. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది టీ ఫ్రమ్ ద రైట్ ఎండ్ ఆఫ్ ది లైన్. ఇక్కడ చూడండి టీ ఎక్కడ రిపీట్ అవ్వలేదు, సో స్టార్టింగ్లో టీ ఉంటాడు. క్వశ్చన్లో ఏమడిగాడంటే టీ అనే పొజిషన్ ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్ నుంచి చూస్తే అతని ఎన్నో పొజిషన్ అంటున్నాడు. రైట్ సైడ్ నుంచి చూస్తే అతడు ఫస్ట్లో వస్తాడు కాబట్టి ఫస్ట్ పొజిషన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? వెరీ సింపుల్ అరేంజ్మెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు చెప్పిన ఈ క్లాస్ మీకు అర్థమవుతున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్.